విజయ్ దేవరకొండ రష్మిక ముద్దుగా విరోష్ అని పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. వీళ్ళిద్దరి వివాహం ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో అత్యంత వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో జరుగుతోంది ఈ వివాహం. వీరి పెళ్లి సందర్భంగా ఒక ఆత్మీయ లేఖ రాశారు ప్రధాని మోదీ. విజయ్ దేవరకొండ రష్మికకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ లేఖ రాశారు. ఈ పెళ్లి విజయ్ రష్మిక జీవితాల్లో కొత్త అందమైన అధ్యాయానికి ఆరంభం కావాలని, సప్తపది భావనతో విజయ్ రష్మిక జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలంటూ ఆయన రాసుకొచ్చారు. నిన్న రాత్రి మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇవాళ హల్దీ సంగీత్ సందడిలో ఈ జంట మునిగి తేలనుంది. రేపు అసలైన ముహూర్తం. 100 మంది ప్రముఖులు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోంది. వీటికి సంబంధించిన లైటర్ వేలో ఇప్పటికే కొన్ని ఫోటోస్ ని ఇన్స్టా వేదికగా పంచుకుంది విరోష్ జంట. విరోష్ ఈవెంట్ కోసం ఉదయ్పూర్ ఐటీసీ మెమంటోస్ హోటల్ కలర్ఫుల్ గా ముస్తాబైంది. వచ్చే నెల 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉండబోతోంది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీస్ హాజరయ్యే అవకాశం ఉంది. అంతకుముందే విజయ్ దేవరకొండ సొంత ఊర్లో కూడా ఒక రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. ఈ రోజు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. విజయ్ దేవరకొండ తల్లిదండ్రుల్ని ఈ లేఖ రాశారు. సప్తపదితో జీవితాంతం వారు వర్ధిల్లాలని, విజయ్ రష్మిక జీవితం అద్భుతంగా ఉండాలంటూ ఆకాంక్షిస్తూ ప్రైమ్ మినిస్టర్ రాసిన లేఖను మన స్క్రీన్ పై చూస్తున్నాం.